ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలోని ఆన్లైన్ లో అమ్మడానికి 20 బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ చెప్తానండి. ఆన్లైన్ లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాగా. నేనైతే ప్రెసెంట్ మీషోలో చేస్తున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్కువగా మీషోలో సెల్లింగ్ అయ్యేవే చెప్తాను. సో 20 ప్రొడక్ట్స్ అనేది ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీషోలో అమ్మాలనుకుంటున్నారు అనుకుంటే ఈ 20లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువగా ఆర్డర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఏ ప్రోడక్ట్ అమ్మాలో తెలియని వారికి ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఆన్లైన్లో అమ్మటానికి మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది 3 పాయింట్స్ ఫాలో అవ్వాలండి. అంటే మోస్ట్ ట్రెండింగ్ అయి ఉండాలి. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏది ఎక్కువగా నడుస్తుంది, లైక్ ఫుట్వేర్ కానివ్వండి, కుర్తీ సెట్స్, జ్యువెలరీ. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా ఏం యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి, లైక్ కరోనా టైంలో మెడిసిన్ కానీ హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఎక్కువగా ఆర్డర్స్ వచ్చేవి, డెలివరీ అయ్యేవి, ఆ టైప్ అనమాట. సో ట్రెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, మనము డెలివరీ చేసినప్పుడు రిటర్న్స్ అనేది తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనము అమ్మడానికి ట్రై చేయాలి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా ఉండాలండి. మనం ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేసి సేమ్ అలా పెట్టామంటే కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాగే ఉండాలి, ఇలానే రావాలి, క్వాలిటీ బాగుండాలి, అలాగే తక్కువ ప్రైస్లో రావాలి అన్నట్టుగా చూస్తారు కదా. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ థర్డ్ ఏంటి అంటే, మీరు మంచి ప్రోడక్టే పంపిస్తారు, బట్ సరికి మధ్యలో విరిగిపోయేవి, పగిలిపోయేవి ఉంటాయి కదా, గాజుతో తయారు చేసినవి. అటువంటి కొంచెం కేర్ఫుల్గా పంపించాల్సి ఉంటుంది. సో అటువంటివి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. డెలివరీ బాయ్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో తెలీదు. మనకి దారిలో వెళ్ళేటప్పుడు ఇలా విసిరేసిన, అలా బాగా ర్యాప్ చేసి పంపిస్తూ ఉంటారు. కొన్ని అటువంటి విరగవు. లేదు అంటే నార్మల్గా పెట్టినప్పుడు చక్క ఐటమ్స్ కానీ విరిగిపోయినవి మనకు చాలా మంది కస్టమర్స్ ఫొటోస్ పెడుతూ ఉంటారు మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి సెలెక్ట్ చేసినప్పుడు. సో ఆ విధంగా ఉండకుండా చూసుకోండి. విరిగేవి, పగిలేవి అటువంటివి అవాయిడ్ చేయండి. ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కొన్నింటికి. సో ఎక్స్పైరీ డేట్స్ అనేది తక్కువ టైం ఉంది అంటే అటువంటివి మీరు కొనుక్కోకుండా ఉండడానికి ట్రై చేయండి. అంటే తక్కువ టైం ఉంది అంటే మీకు ఆర్డర్స్ లేట్గా వస్తే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు రిటర్న్ చేసేస్తారు కదా. సో అటువంటివి కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 ప్రొడక్ట్స్ చెప్పే ముందు వీడియోని ఒక లైక్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్ నేను ఆల్రెడీ సెల్ చేస్తున్నాను, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫుట్వేర్ దేనికోసం ఎంచుకున్నాను అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనము ఇదేంటి అంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు ఫుట్వేర్కి. అలాగే దారి మధ్యలో విరగడం, పగలడం ఇటువంటి ఉండదు. మనకి ఫోటోలో ఎలా చూపిస్తామో అదే విధంగా మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కొనేటప్పుడే మంచి క్వాలిటీ తీసుకుంటాం కాబట్టి. సో ఇవన్నీ నేను చూసుకొని ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకున్నా. అలాగే ఇది ట్రెండింగ్ అని ఏమీ ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక వ్యక్తికి అవసరం అయిన ప్రోడక్ట్ అనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకుంటారు, ప్రతి ఒక్కరికి అవసరము. అలాగే ట్రెండింగ్ బట్టి మోడల్స్ మార్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా నేను ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకున్నానండి. అలాగే ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతుంది ఈజీగా, హోల్సేల్గా మనకి కొనుక్కోవడానికి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ జ్యువెలరీ అండి. ఇది ఎంత ట్రెండింగో మనం చెప్పనవసరం లేదు. నల్ల పూసలు కానివ్వండి, సెట్స్, చైన్స్ ఇటువంటివి ఎక్కువగా ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటారు కదా. సో మూడవది హోమ్ డెకరేషన్ అనమాట. ఐడల్స్, వాల్ స్టిక్కర్స్, కర్టైన్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆన్లైన్లో సెల్లింగ్ అయ్యేవి ఇవి ఎక్కువగా ఉన్నాయండి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ బయట కంటే ఆన్లైన్లో ఎక్కువగా కొనడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ గిఫ్ట్స్ అనమాట. బట్ కేర్ఫుల్గా మనం ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇది ఎంచుకున్నప్పుడు. ఐదవది హోమ్ ఆర్గనైజేషన్ అండి. అంటే కీ హోల్డర్స్ కానివ్వండి, స్టాండ్స్, అంటే ప్లేస్ని సేవ్ చేసేలాగా చూసుకుంటున్నారు కదా అటువంటివి. ఆరవది కిచెన్ టూల్స్ అనమాట. అంటే చిన్న చిన్నవి 100 రూపీస్కి అలా వస్తుంటాయి కదా, అటువంటివి ఎక్కువగా కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఏడవది స్టేషనరీ అండి. అంటే పిల్లలు స్కెచెస్ కానివ్వండి, డ్రాయింగ్ బుక్స్ కానివ్వండి, ఇలా స్టేషనరీ ఐటమ్ మొత్తం బాగానే కొంటున్నారు. అండ్ ఎనిమిదవది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ కూడా బాగానే కొంటారండి ఆన్లైన్లో. అంటే బయట దొరకని ఉంటాయి కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అవి ఏంటి అంటే అప్పుడు ఏవి బాగా వెళ్తాయి, ఏవి బాగా ఎక్కువగా చదువుతారు అనేవి చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. తొమ్మిదవది గార్డెనింగ్ అండి. అంటే కోకోపీట్ కానివ్వండి, ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్, ఇటువంటివి కూడా బాగా పర్చేస్ చేస్తున్నారు. అండ్ 10వది
బేబీ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. 11వది టాయ్స్. ఎక్కువగా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యే టాయ్స్ అయితే కొంటారండి. అండ్ మొబైల్ యాక్సెసరీస్ కూడా బాగా ఎక్కువగా పౌచెస్ కానివ్వండి, కేబుల్స్, ఇటువంటివన్నీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ట్రైపాడ్, ఇయర్ బడ్స్ ఇటువంటివి ఎక్కువగా ఆన్లైన్లోనే తీసుకుంటారు బయట కంటే. అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి, మసాజర్స్ కానివ్వండి ఇటువంటివి ఉంటాయి కదా, సో అవన్నమాట. 15th మేకప్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ 16 క్లాతింగ్ ఐటమ్. కాకపోతే మీరు ఆన్లైన్లో కొనుక్కొని సెల్ చేయాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓల్డ్ స్టాక్ అది పంపించి స్మెల్ వచ్చే ఐటెం అటువంటివి పంపించే ఛాన్స్ ఉంటుంది. 17 హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్ అండ్ పర్ఫ్యూమ్స్. అండ్ 19th ఏంటంటే బైక్ అండ్ కార్ యాక్సెసరీస్ అండి, కవర్స్ కానివ్వండి అటువంటివి. 20వది హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే బీపీ చెక్ చేసుకునేవి, షుగర్ చెక్ చేసుకునేవి ఇటువంటివి అనమాట. సో ఇదేనండి 20 ప్రొడక్ట్స్ బెస్ట్ సెల్లింగ్. నేను నా రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నవి మీకు చెప్పాను. నచ్చినట్టయితే తీసుకోండి, ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏదైనా మీషో సెల్లింగ్ గురించి డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.